యమ్మీ యమ్మీ క్రంచీ వడియాలు వావ్ సూపర్ వస్తాయి. 1 ఇయర్ స్టోర్ చేసుకోవచ్చు. కొలతలతో చెప్తా చూడండి. పెద్ద గ్లాస్లో 3 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని నైట్ నానబెట్టుకోండి. ఒక చిన్న గ్లాస్లో సగ్గుబియ్యం తీసుకొని అవి కూడా నైట్ నానబెట్టుకోండి. పొద్దున్న లేచి సగ్గుబియ్యమును ఈ రైస్ 2 కలిపి మిక్సీ పట్టండి. కొంచెం జారుడుగా పిండిని అలా వాటర్ పోస్తూ ఒక దగ్గర ఉంచండి. ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని మసాలాక నువ్వులు వేసుకొని సాల్ట్ కొంచెం వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు. నువ్వులు కూడా సేమ్ 1 గ్లాస్ ఆఫ్ వేసుకోవచ్చు. అండ్ మసలే నీళ్ళల్లో ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అండ్ ఇలా దగ్గర పడుతుంది. మూత పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని 25 మినిట్స్ ఉంచాలి. ఏదైనా బరువు కూడా పెట్టండి. అండ్ ఎవ్రీ 5 మినిట్స్కి మనం దాన్ని కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. స్టవ్ బంద్ చేసే ముందు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని కొంచెంగా తీసుకొని చల్లారుస్తూ ఉండాలి. చల్లార్చి మనం మురుకులు చేసుకుంటాం కదా, దాంట్లో ఇది వేసుకొనేసి ఒక చీర పరుచుకొని జారుడు చీర, ఆ చీరలో మొత్తం ఒత్తేసుకోవచ్చు. ఇది మనం బిఫోర్ సమ్మరే చేయాలి. సమ్మర్ టైంలో చేస్తే వడియాలు బ్రేక్ అయిపోతాయి. అండ్ ఒక 6 to 7 అవర్స్ ఇవి ఎండిన తర్వాత చీరని తీసి ఉల్టా అనేసి కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసి వడియాలు మెల్లిమెల్లిగా తీయాలి. ఆ వీడియో మిస్ అయింది యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ ఇలా 2 days ఊరికేనే ఎండకి పెట్టేయాలి. ఆయిల్ ప్రీ హీట్ చేసి ఎంచుకొని తినాలి. సాంబార్లో వేసుకుంటే సూపర్ ఉంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.